అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు అమలాపురానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆదుర్రు బౌద్ధ స్తూపం దగ్గర ఉన్నాము. 2500 సంవత్సరాల పూర్వం బౌద్ధ కాలంలో ఏర్పడినటువంటి ఈ స్తూపాన్ని ఈరోజు పూర్తిగా విశేషాలు తెలియజేసుకుందాం. దీని వరకు అయితే 1925లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఉన్నట్టు బౌద్ధ స్తూపాన్ని కనుగొని 1956 నుంచి కూడా ఇది మన జాతి సంపద, దీన్ని కాపాడుకోవాలని దీన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. దీని పూర్తి విశేషాలన్నీ కూడా మనం ఒకసారి పూర్తిగా తీసుకుని దీని విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. మండల కేంద్రమైన మామిడికుదురు నుంచి ఆదురు కేవలం 7 కిలోమీటర్లు. ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఇప్పుడు ఆదురు చేరుకోబోతున్నాం. మనం అనుకున్న ఆదురు బౌద్ధ క్షేత్రానికి మనం చేరుకున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం లోపల గేట్లో నుంచి లోపలికి వెళ్ళటం, అక్కడ ఏర్పాటు చేసిన బౌద్ధుడు, అంబేద్కర్ గారు, వేరే విగ్రహాలు ఇక్కడ ఉంటాయి. ధ్యానం చేసుకోవడానికి ధ్యాన మందిరం ఉంది. అలాగే బుద్ధుడి కాలం నాటి అవశేషాలకు సంబంధించిన అస్థిపంజరానికి సంబంధించిన కూడా ఇక్కడ పెట్టారు. ఇది మనం చూస్తున్నది ఇప్పుడు ఆదురుకి సంబంధించిన బౌద్ధ స్తూపం. అశోకుడు నిర్మించిన 84,000 బౌద్ధ స్తూపాల్లో 64 మహాస్తూపాలు గాను 3 దివ్య స్తూపాలు గాను నిర్మించారు. ఈ దివ్య స్తూపాల్లో మొదటిది ఆదుర్రు, రెండవది శాంచీలో, మూడవది సారనాథ్లో ఉన్నాయి. ఈ స్తూపాన్ని దోబరాజు గుడి, అలాగే దోబరాజు దిబ్బాని గ్రామస్తులు పిలుస్తూ ఉండేవారు. నాడు ఆది ఊరు అనే ఈ పేరు ఈ గ్రామానికి కాలక్రమేణా ఆదురుగా మారింది. పర్యాటక ప్రదేశంగా కోనసీమ ఎంత అభివృద్ధి పథంలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటి ఆదుర్రు లాంటిది ఈ బౌద్ధ క్షేత్రం మాత్రం వెనకబడి ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పడానికి కూడా ఎవరూ లేరు, తెలుసుకోవడానికి కూడా ఏమీ లేదు. ఏదో మాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడ గ్రామస్తులు కొంతవరకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. అదే పర్యాటక రంగంగా మాత్రం అభివృద్ధి చెందాలంటే ముందు మామిడికుదురు నుంచి ఆదురు రావడానికి ఉన్న 7 కిలోమీటర్లు కూడా మంచి రోడ్డు నిర్మాణం చేపట్టాలి. ప్రస్తుతానికి పర్యాటక రంగం మీద ప్రభుత్వాలు దృష్టి సారించి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని అభివృద్ధిలోకి తీసుకొస్తారని అనుకుంటున్నాము. ఈ బౌద్ధ స్తూపం చుట్టూ ఒక పక్కన గోదావరి, 100 ఏళ్ల నాటి వృక్షాలు. పర్యాటకంగా మాత్రం అభివృద్ధి చేస్తే ఇది మరొక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మారిపోతుంది. అందరికీ నమస్కారం. నా పేరు వీరు, మాది అమలాపురం. యాక్చువల్లీ ఆదూరు గ్రామం గురించి నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను. ఇది ప్రసిద్ధి చెందిన బౌద్ధ స్తూపాల్లో ఒకటని మన చరిత్ర బుక్స్లో కూడా ఉంది. యాక్చువల్లీ ఇది కోనసీమ ప్రాంతంలో ఉండడం వల్ల దీనికి పెద్దగా ఆదరణ రోజుకోలేదని చెప్పచ్చు. ఇది బౌద్ధ కాలం నాటి స్తూపం కావడంతో బౌద్ధులకి చాలా పవిత్రమైన స్థలంగా భావిస్తుంటారు. కానీ చాలా గవర్నమెంట్లు మారినాయి, కానీ ఏ గవర్నమెంట్ కూడా దీని మీద పెద్దగా దృష్టి పెట్టినట్టు కనబట్టలేదు. ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా చాలా ప్రకృతితో, అలకాల చెట్ల, ఈ వృక్షాలతో కలకలాడుతూ ఉంది. కానీ దీన్ని పర్యాటక డిపార్ట్మెంట్ వారు కానీ, లోకల్ గవర్నమెంట్ కానీ, లోకల్ బాడీస్ కానీ పట్టించుకుంటే మరింత ప్రసిద్ధి చెంది అభివృద్ధి చెందే అవకాశం ఉంది. పర్యాటకుల నివాసం కోసం పక్కనే ఒక రిసార్ట్ ఏర్పాటు చేశారు. గోదావరిలో బోట్ షికార్ ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతానికి ఇది పనిచేయటం లేదు. పర్యాటకులు తాకిడి లేకపోవడం వల్ల దీన్ని మూసివేశారు. ప్రస్తుతానికి ఇక్కడ మాత్రం ప్రీ వెడ్డింగ్ షూట్లు బాగా జరుగుతున్నాయని మాత్రం ఇక్కడ చెప్తూ ఉన్నారు.